ప్రస్తుతము ఈ ప్రపంచ తీరు మీరు గమనించారు అనుకోండి, ఫోకస్ అంతా కూడా మిడిల్ ఈస్ట్ అరబు దేశాల మీదే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అజిత్ దోవెల్ గారు తన డెప్యూటీ ఎన్ఎస్ఏ ఈయనను ఈరాన్ పంపించారు. మరి ఈరాన్లో ఏం జరుగుతుందండి? వాళ్ళు కొన్ని వందల డ్రోన్లు పెట్టుకొని అమెరికాపై దాడులు చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే అమెరికా నుంచి ఆర్మాడా అనబడే నేవల్ ఫోర్స్ వీళ్ళు ఈరాన్ వైపు వస్తున్నారు. వాళ్ళని ఆపడానికి, నిలువరించడానికి ఈరాన్ వైపు నుంచి డ్రోన్లు. మరి అదే అజిత్ దోవెల్ గారు ఇవాళ సౌదీ అరేబియా వెళుతున్నారు. మీరు గమనించారో లేదో, జైశంకర్ గారు ఇజ్రాయెల్ వెళ్ళడం, ఇజ్రాయెల్ వెళ్ళి మాట్లాడుకొని రావడం, తరువాత మళ్ళీ అజిత్ దోవెల్ గారు ఇజ్రాయెల్ వెళ్ళడం. అంటే మీకు ఒక ఎన్ఎస్ఏ లెవెల్లో ఇదంతా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అండి, ప్రతిదీ బయటికి రాదు. కానీ ఫోకస్ అంతా మీకు అక్కడే మిడిల్ ఈస్ట్ వైపే ఉంది అనేది మన అందరికీ కూడా, అంటే వీళ్ళ తీరు తెన్నులను గమనిస్తే ఎందుకు పనిగట్టుకొని ఖర్చు కదండి, కానీ మోదీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద వీళ్ళు వెళ్ళి వస్తున్నారు. సో ఇవాళ మీకు అజిత్ దోవెల్ గారు సౌదీ అరేబియా వెళ్తున్నారు అనుకోండి. మొన్న ఏమైందండి, యుఏఈ యొక్క ప్రెసిడెంట్ ఈయన భారత్కు రావడము, 3 గంటల సేపు, ఇందులో గంట సేపు మోదీ గారితో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడేసి కొన్ని ఒప్పందాలు సంతకాలు పెట్టి ఈయన యుఏఈ వెళ్ళి ఇమీడియట్గా రష్యా వెళ్ళడం. చూడండి, మోదీ గారిని కలిశాడు, ఈయన ఏవో చెప్పారు, ఇప్పుడు నేరుగా ఈ వివరాలంతా తీసుకువెళ్ళి పుతిన్ గారికి చెప్పాలి. సో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ కుకింగ్ అంటారు కదా, ఏం జరుగుతుంది ఇక్కడ మిడిల్ ఈస్ట్ అంటే? ఇప్పుడు అందరూ మాట్లాడే విషయం, మీరు పాపులర్ మీడియా ఎక్కడైనా చూడండి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఒక అమెరికా లేదా రష్యా, అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలు, వీళ్ళ ఎవరితో అయినా కూడా మీకు మాట్లాడి నెగోషియేట్ చేసి ఒక కాన్ఫ్లిక్ట్ రాకుండా ఆపగలిగిన ఒకే ఒక దేశము ఇవాళ భారత్. అంటే మనము ఎవరితో అయినా కూడా నెగోషియేట్ చేయగలం, న్యూట్రల్గా ఉండగలం. కాబట్టి ఇవాళ భారత్ మిడిల్ ఈస్టులో ఒక కాన్ఫ్లిక్ట్ రానివ్వకుండా, అంటే ఒక యుద్ధము రాకుండా ఉండడానికి మనము ప్రయత్నాలు చేస్తున్నాము. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము కూడా ఇవే కథనాలండి. మరి నిజంగానే మనము ఈ పని చేస్తున్నామా? మోదీ, అజిత్ దోవెల్, జైశంకర్ లాంటి వాళ్ళు ప్రపంచంలో యుద్ధాలు రాకూడదు అని ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు. ఇప్పుడు మీరు డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిస్థితిని చూశారు అనుకోండి, ఈరాన్పై యుద్ధము, ఈరాన్పై ఇదే మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు మాట్లాడుతున్నాడండి? మనము ఖచ్చితంగా ఈరాన్ మీద యుద్ధము చేసి గెలవాలి, ఇది అమెరికా పౌరుల యొక్క హక్కు, ఈ యుద్ధము, ఇలాగే చెప్తున్నాడు. అమెరికన్స్ను రెచ్చగొడుతున్నాడు. ఎందుకు? ఎప్స్టైన్ ఫైల్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానంటే, బిల్ గేట్స్ ఒకప్పుడు నాకు హీరో అండి, చాలా గొప్పగా చూసేవాడు. ఈయన కల్కట్టాలో రెడ్ లైట్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ మహిళలు చెప్పే ఆ కథలు విని ఏడ్చి నేనే వీడియోస్ పెట్టాను. ఇవాళ ఇతను ఎంత ఒక దారుణమైన బిహేవియర్ అంటే, మీకు ఆ ఫోటోలు వరుసగా అవన్నీ మాట్లాడడం ఇష్టం లేదు. ఇప్పుడు దీన్ని కవరప్ చెయ్యాలి అంటే ఒక భారీ యుద్ధము జరగాలండి, ప్రజలను టోటల్గా డైవర్ట్ చెయ్యాలి. కాబట్టి ట్రంప్ అంటే రెచ్చిపోతున్నాడు, ఏం చెయ్యాలో తెలియడం లేదు. సో అలాంటప్పుడు ఈరాన్ అన్నాడు అనుకోండి, అబ్బా మా ట్రంప్ ఒక హీరో, వాళ్ళ ప్రజలు అనుకుంటారని ఇతను భ్రమపడుతున్నాడు. ఓల్డ్ ఫాక్స్ టాక్టిక్స్ ఇదంతా ఇవాళ పని చెయ్యదండి, ఎందుకంటే మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు ఈరాన్ని టార్గెట్ చేస్తున్నాడు. మరి మనము వెళ్ళి ట్రంప్తో మాట్లాడి, అలాగే మీకు ఈరాన్తో మాట్లాడి యుద్ధాలు వద్దు, ఆపేయండి అంటే ఆపుతారా? సో అంత పిచ్చి పని మనం చేస్తామా? వెళ్తున్నాం, ఇప్పుడు ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాము, అలాగే ఈరాన్తో కూడా మాట్లాడుతున్నాం. ఎందుకు? ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని అంటాం. సో ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే, మనము డైరెక్ట్గా యూరోప్ దాకా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు అమెరికా వాడు ఏం ఆలోచిస్తున్నాడండి, ప్రతిదీ భారత్కే అడ్వాంటేజా? అంటే మీరు ముంబై నుంచి ఒక ఓడ బయలుదేరితే నేరుగా ఇది యుఏఈ వెళ్తుంది. సో అక్కడ వాళ్ళ సరుకులంతా డ్రాప్ చేస్తారు, వాళ్ళతో ఎఫ్టీఏ అంటారు. అక్కడ నుంచి సౌదీ అరేబియా ఫ్రెండ్లీ కంట్రీ, అటు నుంచి మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్తారు, ఫ్రెండ్లీ కంట్రీ. ఇజ్రాయెల్ నుంచి గ్రీస్ దాకా, యూరోప్ దాకా వెళ్ళిపోతారు. అంటే మొత్తము వ్యాపారం వీళ్ళదేనా? వీళ్ళదే పై చెయ్య, వీళ్ళు చెప్పినట్టే ప్రపంచం వినాలా? ఇది అమెరికా వాడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ జరగకూడదు అనుకోండి, ముందు ఈరాన్తో ఆ ప్రాంతంలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి.
ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ అన్నారనుకోండి, ఎప్పుడూ యుద్ధాలలో ఉండే ఒక దేశము ఎలా వ్యాపారం చేస్తుందండి? సో అటు నుంచి ఇటు రావు, ఇటు నుంచి అటు వెళ్ళవు, మధ్యలో ఇజ్రాయెల్లో ఎప్పుడు మీకు గొడవలే, గందరగోళం, ఎప్పుడు బాంబుల వర్షాలు. ఇలాంటప్పుడు ఆ దేశం ఎలా వ్యాపారం మన ఓడలు ఎలాగా ఇజ్రాయెల్ దాకా వెళతాయి చెప్పండి? కుదరదు కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ ఇండో మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ నీ ఎదుగుదలకు మంచిది కాబట్టి నువ్వు ఈరాన్తో యుద్ధం అనేది చెయ్యకు. ఇది పూర్తిగా మన కోసమేనండి. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం, మోదీ గారు తన వార్ రూమ్లో కూర్చొని వీళ్ళను కూర్చోబెట్టుకొని, అజిత్ దోవెల్ని, జయశంకర్ని కూర్చోబెట్టుకొని ఈయన ఏం చెప్తున్నారు, యుద్ధము వచ్చినా మనమే గెలవాలి, యుద్ధము రాకపోయినా మనమే గెలవాలి. అలాంటి ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేయండి. ఇదే నాకు అర్థమైంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్తున్నట్టు మనం ఏదో నెగోషియేట్ చేయడానికి యుద్ధాన్ని, ఇప్పుడు మనం వెళ్ళి ట్రంప్కి చెప్తే వింటాడా? అతనికి ఉన్న సమస్యలకు అతను ఖచ్చితంగా ఈరాన్ని టార్గెట్ చేస్తాననే అంటాడు. కాబట్టి మీరు అనవసరంగా సలహా ఇచ్చి అక్కడికి వెళ్ళి కూర్చొని మీరు నవ్వుల పాలు అవ్వకూడదు. మోదీ గారు ఫోన్ చేసి, అయ్యా మీరు ఈరాన్పై ఇలా దాడులు చెయ్యకండి, దీనివల్ల ఈ రీజన్ అంతా కూడా, ఇవన్నీ చెప్తే వాడు వినడండి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనము జోక్యము చేసుకోకూడదు. మరి మన టార్గెట్ ఏంటండి? ఎందుకు అజిత్ దోవెల్ గారు పనిగట్టుకొని ఇవాళ సౌదీ అరేబియా వెళ్ళారు? ఒకే విషయం మీరు గమనించాలి, సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మధ్య ఒక డిఫెన్స్ ఒప్పందం ఉందండి. పాకిస్తాన్పై దాడులు జరిగితే సౌదీ అరేబియా ప్రొటెక్షన్కి రావాలి. ఒకవేళ సౌదీ అరేబియా మీద ఎవరైనా అటాక్ చేస్తే పాకిస్తాన్ రెస్క్యూకి వెళ్ళాలి. ఇది జరుగుతుందా? జరిగే పనేనా? ఇక్కడ మీరు చూడాలి. మనం ఏం చెప్తున్నాము అంటే, ఒకవేళ యుద్ధము వచ్చింది అనుకోండి, అమెరికా సైనికులు ఎక్కడ ఉంటారండి? బలూచిస్తాన్లో ఉంటారు, అవునా? సో బలూచిస్తాన్లో ఉన్నప్పుడు మీ ప్లాన్ ఏమిటి? ఈరాన్ వాళ్ళు బలూచిస్తాన్ నుంచి వస్తున్న దాడులు ఎవరు చేస్తారండి? పాకిస్తాన్ చెయ్యాలి. అమెరికా సైన్యముతో కలిసి పాకిస్తాన్ ఈ దాడులు ఈరాన్ మీద చేస్తే ఈరాన్ ఏం చేస్తుందండి? ఇమీడియట్గా పాకిస్తాన్ మీద అటాక్స్ చేస్తారు. సో చేసినప్పుడు బలూచిస్తాన్ అనబడే ఈ ప్రాంతం ఇవాళ 200 టార్గెట్లు అండి. పాకిస్తాన్ సైనికులను తరిమి కొడుతున్నారు. ఎవరు? బలూచి లిబరేషన్ ఆర్మీ. అలాంటిది అక్కడ పాకిస్తాన్ సైనికులే ఉండరు. బతుకుంటే బలుచాకు తిని బతకొచ్చు, నువ్వు ఇచ్చే డబ్బు ఎందుకురా, మేం ప్రాణాలతో ఉండాలి కదా. ఇది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు పారిపోతున్నారు. అంటే మన టార్గెట్ ఏమైంది? పాకిస్తాన్. కాబట్టి ఈరాన్ దగ్గరికి వెళ్ళామనుకో, పాకిస్తాన్ వైపు నుంచే నీ మీద దాడులు, అది ఆర్మాడా అను లేదా ఎంతమంది సైనికులు, మనం శాటిలైట్ ఇమేజెస్ చూపిస్తాం, ఈరాన్కి చూపిస్తాం. కాబట్టి నీ ఫోకస్ అంతా పాకిస్తాన్ మీద పెట్టు. సౌదీ అరేబియా వాడు వచ్చాడు కదా, మేము వెళ్ళాం కదా, వాడికి చెప్తాం పాకిస్తాన్ మీద దాడులు జరిగితే నువ్వు ప్రొటెక్షన్కి వెళ్ళకు, లేదంటే వాళ్ళు నీ మీద కూడా టార్గెట్ చేస్తారు. సింపుల్ కదండి. సో యుద్ధము వచ్చింది, పాకిస్తాన్ అయిపోతుంది. సో బలూచిస్తాన్ ఈరాన్తో కలిసిపోతుంది. ఇది మనకు ఒక మేజర్ ప్లాన్ అండి. ఒకవేళ యుద్ధము రాలేదు అనుకోండి, చాబహార్ పోర్ట్ సేఫ్గా మన చేతుల్లోనే ఉంటుంది. సో ఇజ్రాయెల్ని కవరప్ చేసేసి ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ని స్మూత్గా ముందుకు తీసుకువెళ్తాం. సో మన రెవెన్యూస్ పెరుగుతాయి, మన జీడిపి పెరగడానికి ఇన్ని దేశాలు కూడా మనకు హెల్ప్గా ఉంటారు. యుద్ధము వచ్చినా మనమే గెలుస్తాము, యుద్ధము రాకపోయినా మనమే గెలుస్తాము. ఈ విషయంలోనే అజిత్ దోవెల్, జయశంకర్ పదే మిడిల్ ఈస్ట్కి వెళ్ళడము, ఈ నెగోసియేషన్స్ చేయడము, మనము ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తే, అంటే పాకిస్తాన్ని మీరు టార్గెట్ చేశారు అంటే ప్రపంచము బాగుపడుతుంది. మెయిన్ ఇందులో ఇండియాకి అడ్వాంటేజ్ కాదు, వరల్డ్కి కూడా. ఎందుకంటే అమెరికా వాడు అక్కడ ఉండడు కదా, పారిపోతాడు. ఈరాన్ వాళ్ళు డైరెక్ట్గా అటాక్స్ చేస్తారు. మొత్తానికి పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది. ఇదే మన స్కీమ్ ఆఫ్ థింగ్స్ అండి. దీని ప్రకారమే మనం అడుగులు వేస్తున్నాం. అంతే తప్ప అమెరికా ఈరాన్ మధ్య యుద్ధము రాకూడదు, ఆపాలి అని మనం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పడము నా వరకు నేను ఎక్కడా కన్విన్స్ కాలేదు. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.